ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం, మీ పర్సు ఖాళీ అవ్వకుండా ఉండాలన్న ఒక చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను నేను. ఈ ఉపాయం చాలా తేలికైంది, చాలా సరళమైంది, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమయ్యేది. ఈ ఉపాయం చేయడం వల్ల ఆడవారైన మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఉపాయం ఎవరు చేయాలంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, అలాగే జాబ్లో ప్రమోషన్ రావడం కోసం ప్రయత్నం చేసేవారు, బిజినెస్లో వృద్ధి చెందాలి అంటే వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుకునేవారు, అలాగే విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు, నాటి టుడే ఎప్పుడైనా మీరు ముందు రోజుల్లో అయినా సరే వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు, అలాగే బ్యాంక్ లోన్స్ కానీ అలాగే అప్పులు కానీ త్వరగా తీరిపోవడానికి ఒక చిన్న సరైన సరళమైన ఉపాయం ఇది. చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు నోటిఫికేషన్స్ రావడం లేదంటున్నారు. మీరు అంతకుముందు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఛానల్ని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇలాంటి వీడియోల మీద నమ్మకం లేనివారు, ఇదంతా ట్రాష్గా చూసేవారు ఈ వీడియోని చూడటం మానేయండి, ఎందుకంటే మీ అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. ఇవి మన పూర్వీకులు మనకి చాలా చిత్రంగా ఉంటాయి. నేచర్లో ఉండే ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ఏ విధంగా పర్ఫామ్ చేస్తే అంటే ఆ టైంలో మనం పదార్థంతో పూజ చేసినా ఆ పదార్థాన్ని వాడినా మనకి ఎనర్జీ వస్తుందో మన పూర్వీకులు చెప్పారు. ఇవన్నీ కూడా తంత్ర గ్రంథాల నుంచి, జ్యోతిష గ్రంథాల నుంచి, అలాగే పురాణాల్లో ఉన్న కథల నుంచి తీసుకుని చెప్తున్న రెమెడీస్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసిన వారికి నమ్మకంగా చేస్తే, మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం వస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల బాగా గుర్తుంచుకోండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు బయటపడతారు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు, చేస్తున్న జాబులో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి రావడానికి అవకాశం ఉంటుంది, బిజినెస్లో అభివృద్ధి చెందాలన్నా, బిజినెస్ బాగా నడవాలన్నా ఈ ప్రయోగం చేయవచ్చు. ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు ఈ ప్రయోగం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయి, బ్యాంక్ లోన్స్ త్వరగా తినడానికి అవకాశం వస్తుంది. ఇది ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సినవి రూపాయి కాయిన్స్ ఒక 21 కానీ, ₹2 కాయిన్స్ కానీ, ₹5 కాయిన్స్ అయినా సరే ఏదైనా ఒక 21 కావాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. తంత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు పొరపాటున అర్థం కాదు, మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వను. అలాగే చాలామంది మిత్రులు నెంబర్లు పెడుతున్నారు. నేను ఎవరి నెంబర్కి కాల్ చేయడం కానీ వాట్సాప్ చేయడం కానీ చేయను, పొరపాటున కూడా పెట్టమాకండి, మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. రూపాయి కాయిన్స్ కానీ, ₹10 కానీ, పావలా కానీ, ₹2 కానీ, ₹5 ఏ కాయిన్ అయినా పర్వాలేదు, 21 కాయిన్స్ కావాలి. అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని అమావాస్య అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అమావాస్య అయిపోయిన 2వ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది మే నెల 22కు అంటే 22కి అమావాస్య ఉంది, 23వ తారీఖు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అమావాస్య అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అమావాస్య నుంచి మళ్ళీ మనకి పౌర్ణమి వచ్చే మధ్య కాలంలో ఈ ఉపాయాన్ని మనం ప్రయత్నం చేయవచ్చు. అంటే 22వ తారీఖు నుంచి మొదలు పెడితే చాలా మంచిది. అమావాస్య అయిపోయిన తెల్లారి నుంచి మొదలు పెడితే మంచిది అనమాట. మనం ఏం చేయాలంటే ఈ ఉపాయానికి ఒక గాజు బౌల్ కావాలి. అంటే సీసా, మూత ఉన్న సీసా కావచ్చు, బౌల్ కావచ్చు, గాజుది, ప్లాస్టిక్ది వాడకూడదు, స్టీల్ది వాడకూడదు. అలాగే 21 కాయిన్స్ కావాలి. ₹5 కానీ, ₹10 కానీ, ₹2 కానీ, ₹10 కానీ ఏదైనా పర్వాలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా 2 తీసుకున్నాం కదా, మనం చాలా జాగ్రత్తగా వినండి. ఈ 20 కాయిన్స్ తీసుకున్న తర్వాత వీటిని ఇలా సాల్ట్ కొంచెం తీసుకోండి, దాంట్లో నీళ్లు పోయండి. సాల్ట్, కల్లుప్పు, దొడ్డుప్పు, రాతి ఉప్పు. ఇప్పుడు మనం రూపాయి కాయిన్స్ 21 తీసుకున్నాం, ఈ నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి మళ్ళీ నెమ్మట తీసి చక్కగా ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోండి.
ఇలా 21 కాయిన్స్ని కూడా నీళ్ళలో వేసి క్లీన్ చేయండి, సాల్ట్ వాటర్లో వేసి. మనకి సాల్ట్ వాటర్ లేదు అనుకుంటే సర్ఫ్ వాటర్తోనే క్లీన్ చేయొచ్చు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇందులో అన్ని రకరకాల మిక్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఓన్లీ ఏదైతే తీసుకుంటే రూపాయి కాయిన్స్ తీసుకుంటే 21 తీసుకోవాలి. 10 రూపీస్ తీసుకున్నా 21 10 రూపీస్ తీసుకోవాలి. 5 రూపీస్ తీసుకున్నా 21 కాయిన్స్ 5 రూపీస్ తీసుకోవాలి. 2 రూపీస్ అయినంతే, ₹10 అయినంతే, పావులైనంతే, మీకు అవైలబిలిటీని బట్టి కాయిన్స్ మాత్రమే వాడాలి. వేరే దీన్ని సబ్స్టిట్యూట్గా ఏది వాడడానికి లేదు. ఇవన్నీ కూడా చక్కగా నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో కానీ సర్ఫ్ వాటర్లో కానీ క్లీన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇదంతా మీరు ఈ కాయిన్స్ని ఒకరోజు ముందే అంటే ఆ రోజే కాకుండా ముందు రోజునే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ ఉపాయం చేయడానికి అంటే ఇంట్లో స్టార్టింగ్ రోజున నెలసరి మాత్రం ఉండకూడదు. అలాగే ఎవరైనా చనిపోయి 15 రోజులు కాకుండా ఉంటే ఈ ఉపాయం చేయవద్దు. 15 రోజుల తర్వాత చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మిగతా నియమాలు ఏమీ లేవు. అన్వి తినాలా వద్దా, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు చేయవచ్చా లేదా, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. ఎవరైనా చేసుకోవచ్చు. మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కాయిన్స్ని. అలాగే మనం ఈ సాల్ట్ వాటర్ని ఏం చేయాలండి, సర్ఫ్ వాటర్ అంటే డస్ట్బిన్లో అండ్ మామూలుగా షింక్లో పోసేయచ్చు, ఎక్కడైనా పోసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఈ గాజు జార్ తీసుకున్నాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం ఈ రూపాయి ఎందుకు క్లీన్ చేసామంటే ఈ కాయిన్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి సాల్ట్తో క్లీన్ చేసాం. మనం డబ్బు చాలా సార్లు అంటే రకరకాల దగ్గర క్యారీ తీసుకుంటూ ఉంటాం. కూరగాయల దగ్గర కావచ్చు, షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా తీసుకుంటూ ఉంటాం. చాలా ప్రదేశాల్లో డబ్బు తీసుకోవడం వల్ల మనకి దీంట్లో ఉన్న అంటే మనకు డబ్బులు మారుతూ ఉన్నప్పుడు కంపల్సరీగా సాల్ట్ మీద పెట్టుకోవాలి. ఇలాంటి కాయిన్స్ అయితే కనుక సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇప్పుడు మనం అమావాస్య అయిపోయింది, 2వ రోజు రెడీ చేసుకున్నాం. గాజు జార్ కూడా రెడీ చేసుకున్నాం. ఇలా మూత ఉన్న సీసా పెట్టి రెడీ చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచిన తర్వాత అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజు మనం స్నానం చేసిన తర్వాత మన పూజా మందిరంలో కానీ మనం ఎక్కడైతే దేవుని పూజిస్తామో ఆ ప్రదేశంలో కూర్చొని చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించాలి. బాగా గుర్తుంచుకోండి, ఆవు నేతితో దీపం వెలిగించి మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ చేతిలోకి ₹1 కాయిన్ తీసుకోండి. ఒక కాయిన్ తీసుకొని ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు అనుకోవాలి. 11 సార్లు అనుకొని ఈ కాయిన్ని ఈ జారులో వేయాలి. ఈ ఉపాయానికి మెయిన్ ఇంపార్టెంట్ అది ఏంటంటే ఈ మంత్రం చండీ అమ్మవారి మంత్రం. దీనికి గురుపదేశంతో పని లేదు, గురుపదేశం లేని మంత్రమే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే లక్ష్మీయే విచ్చే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే లక్ష్మీయే విచ్చే. ఈ మంత్రాన్ని నేను వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. ఈ మంత్రాన్ని 11 సార్లు అనుకొని ఈ కాయిన్ని ఇలా గాజార్లు పెట్టాలి. ఫస్ట్ రోజున 21 రోజులు చేయాలి. 21 రోజున ఫస్ట్ రోజున కాయిన్ ఇలా వేయాలి. వేసిన తర్వాత మీరు ఈ జార్లో మళ్ళీ ఇది అలా జార్ మూత పెట్టేసి ఫస్ట్ కాయిన్ వేసాం కదా, మూత పెట్టేసి మీ పూజా మందిరంలో కానీ మీ ఉత్తరం వైపు యాలమరం ఉన్నా కానీ ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇది మంత్రాన్ని 11 సార్లు చెప్పాను. మీ ఓపిక ఉంటే 108 సార్లు చేయవచ్చు, 1008 సార్లు చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఈ మంత్రం చేయడం వల్ల లక్ష్మి, ధైర్యము, విద్య ఈ 3 కూడా మనకి శక్తిని ఈ రూపాయి కాయిన్లోకి తీసుకొస్తాయి. తర్వాత ఏం చేయాలి, జపం అంటే మనం చేసాము, మనం గాజు జార్లో రూపాయి వేసాం. మన ఇంట్లో పక్కన ఉత్తరం వైపున మళ్ళీ బాగా గుర్తుంచుకోండి, ఉత్తరం వైపున మాత్రమే పెట్టాలి, లేదంటే పూజా మందిరంలో పెట్టుకోవాలి. దక్షిణం వైపు పూజా మందిరం ఉంటే పెట్టకూడదు. ఉత్తరం వైపు పూజా మందిరం, ఈశాన్యంలో ఉన్న పూజా మందిరం కానీ ఉత్తరం వైపు పూజా మందిరం ఉంటే పెట్టుకోండి. ఒకవేళ పూజా మందిరం ఉత్తరం వైపు లేదు కానీ ఇది ఎక్కడన్నా అలమర ఉంటే అలమరలో పెట్టుకోండి. అలా మీరు ఫస్ట్ రోజున కాయిన్ వేసాం. తర్వాత సెకండ్ రోజున కూడా ఇదే మంత్రాన్ని 11 సార్లు కానీ అనుకొని
ఇదే మంత్రాన్ని మనం మళ్ళీ ఈ జార్లో మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ వేయాలి. ఈ రూపాయి కాయిన్ వేసే ముందు చేత్తో ఇలా పట్టుకోండి, కుడి చేత్తో ఇలా పట్టుకొని మంత్రాన్ని జపించండి. ఇలా 21 కాయిన్స్ని కూడా 21 రోజులు ప్రతిరోజు మంత్రం అనుకుంటూ ఈ 21 కాయిన్స్ని కూడా వేసేయండి. ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది, అందుకనే మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. అంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ చేయడానికి టైం పడుతుంది. మనకి మామూలుగానే వీడియో చూడాలంటే కాస్త బద్ధకం. 2 నిమిషాలు 3 నిమిషాల వీడియో కూడా చూడటం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే మంచి జరిగేవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా చూస్తే మనకు ఫలితం వస్తుంది. ఇలా 21 కాయిన్స్ని జాడీలో వేసాం, అంటే గాజు జార్లో వేసాం లేదా సీసాలో వేసాం, గాజు దాంట్లోనే. ఇప్పుడు మనం ఏం చేయాలి? 21 రోజులు అయిపోయింది. మనం 21 రోజులు చక్కగా వేసాం. 21 రోజు సాయంత్రం మనం పొద్దున వేసాం కదా, 21 రోజు సాయంత్రం దీంట్లో అంటే పొద్దున్న వేసాం కదా, సాయంత్రం దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇలా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఈ జార్లో పోయండి. చూడండి, కాయిన్స్ అన్నీ కూడా మునిగాయి. 21 రోజు సాయంత్రం జార్లో వాటర్ పోసేసి మీరు మూత పెట్టండి. మూత పెట్టి మీ ఇంటి బయట, ఆరు బయట సాయంత్రం ఇది బయట ప్రదేశంలో ఆ రాత్రి అంతా బయట ఉంచండి. ఈ బాటిల్కి రాత్రిపూట చంద్రకిరణాలు తగులుతాయి బయట. తర్వాత 21 రోజు రాత్రి ఉదయం కాయిన్ వేసాం, నీళ్ళు పోసాం, కాయిన్ వేసిన తర్వాత నీళ్ళు పోసాం, తర్వాత సాయంత్రం ఈ బాటిల్ని బయట పెట్టాం. బయట పెట్టి 22 రోజున మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఈ బాటిల్ని ఇంట్లో తీసుకొచ్చుకొని మనం స్నానం చేసిన తర్వాత ఇందుట్లో ఉన్న వాటర్ని మన ఇంట్లో శుద్ధ జలం ఎలాగే జల్లుతామో అలా జల్లుకోవాలి. ఇలా నీళ్ళు తీసి పక్కన పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఒక మామిడి ఆకు కానీ ఏదైనా ఆకు వేసుకొని ఇల్లు మొత్తం జల్లండి. అలాగే మీ బీరువా మీద జల్లండి, మీరు డబ్బులు పెట్టుకునే పర్సు మీద జల్లండి, అలాగే ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బులు దాస్తారో ఆ ప్రదేశంలో జస్ట్ జల్లండి, ఇల్లంతా జల్లండి ఈ వాటర్ని. తర్వాత ఈ డబ్బులు ఏం చేయాలి? మనం ఇప్పుడు డబ్బులు తీసుకున్నాం కదా, ఈ డబ్బులు ఏం చేయాలి? ఎవరైనా సరే ఈ డబ్బుల్లో మీ కుటుంబ సభ్యులు, కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 4 రూపాయలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 4 రూపాయల చొప్పున తీసుకోవచ్చు, లేదంటే 2 రూపాయలు కూడా తీసుకోవచ్చు. అలా ఎక్కడ డబ్బులు దాస్తారో తర్వాత చక్కగా క్లాత్ తుడవండి. తుడిచిన తర్వాత వీటిని మీరు కుటుంబ సభ్యులు, డబ్బులు దాచేవాళ్ళు, పర్సులు ఉన్న వాడేవారు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, ఇందుట్లో 4 రూపాయలు తీసుకుంటే 4 రూపాయలని జాగ్రత్తగా పర్సులో పెట్టుకోండి. ఇది డబ్బులు 4 రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు 3 రూపాయలు అనుకోకుండా 3 రూపాయలు వాడేశారండి, ఇందుట్లో 1 రూపాయి అయినా మీ దగ్గర ఎప్పుడు ఉండాలి. దీనికి ఏదైనా మార్క్ చేసుకోండి, లేకపోతే పర్సు లోపల పెట్టుకోండి. బీరువాలో పెట్టిన వాటి ఈ డబ్బులు వాడకుండా ఉంటే ఉత్తమం. ఒకవేళ బై మిస్టేక్ 4 రూపాయల్లో 3 రూపాయలు వాడేస్తే 1 రూపాయి అయినా మీ దగ్గర ఉండాలి. మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ డబ్బుల్ని పెట్టుకోవచ్చు. మీ బీరువాలో కానీ అల్మర్లో కానీ పెట్టుకున్నప్పుడు ఈ కాయిన్స్ని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బీరువాలో పెట్టిన పర్సులో ఉన్నదాన్ని 4 రూపాయలు పెడితే 3 రూపాయలు వాడినా 1 రూపాయి వాడకుండా ఉంటే చాలు. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఉపాయాన్ని 6 నెలలకు ఒకసారి చేయవచ్చు, లేదంటే సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, మనం డబ్బులు ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న చిల్లర అంటే మామూలు కాయిన్స్తో మనం నేచర్లో ఉన్న శక్తిని మనం పట్టుకుంటాం. ఆ చండీ పరాదేవత లక్ష్మీ స్వరూపంగా మనకి సహాయం చేస్తుంది. ఆ సహాయం చేయడంలో మనకి ఆర్థిక సమస్య నుంచి బయటపడతాం. కొత్త ఉద్యోగ ప్రయత్నం వారికి కూడా అవకాశాలు తెలుస్తాయి. చేస్తున్న జాబ్లో ఇప్పుడు జాబ్ పరిస్థితులు అనుకూలంగా లేవనుకుంటున్నాం. మిత్రులారు కూడా గుర్తుంచుకోండి, పరాదేవత మనకు అనుకూలంగా ఉంటే అన్ని పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణం చేసేవారికి కూడా విదేశీ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కట్టలేని వారికి త్వరగా కట్టడానికి అవకాశాలు కూడా తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, విధానాన్ని ఏదైతే చెప్పానో ఆ విధంగా చేయడం ప్రయత్నం చేయండి.
21 రోజులు రోజుకు కాయిన్ దాంట్లో వేయాలి. మంత్రం 11 సార్లు లేదా 108 సార్లు చదువుకోవచ్చు. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. 21వ రోజు సాయంత్రం నీళ్లు పోసేసి చక్కగా బాటిల్లో 21 కాయిన్స్ వేసాం కదా, దాంట్లో నీరు పోసి బయట పెట్టాలి. 21 కాయిన్ వేసిన తర్వాత నీరు పోయండి. అనుమానాలు ఉంటాయి కదా, నీరు పోయండి. నీరు పోసిన తర్వాత సాయంత్రం బయట మీ ఇంటి బయట చంద్రుడు తగిలే విధంగా పెట్టండి. ఉదయాన్నే తీసుకోండి, నీరుని చక్కగా ఇల్లంతా జల్లండి. తర్వాత ఈ కాయిన్స్ని శుభ్రంగా బయటికి తీసి తుడుచుకొని మీరు డబ్బులు దాచుకునే దగ్గర లాకర్లోని, బీరువాలోని, వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు, కానీ వాడకూడదు. ఇలా 6 నెలలకు ఒకసారి ఉపాయం చేయవచ్చు. 6 నెలల తర్వాత మళ్ళీ ఈ కాయిన్సే వాడచ్చు అంటే వాడచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అంటే మీ దగ్గర దాచుకొని ఉంటే కనుక మళ్ళీ మీరు ఈ కాయిన్స్ని కూడా మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే మిత్రులారా, బాగా గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు జారు మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ది కానీ స్టీల్ది వాడితే ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే రూపాయి కాయిన్ అంటే రూపాయి కాయిన్స్ 21 ఉండాలి. 2 రూపాయలు 2 రూపాయలే ఉండాలి. 5 రూపాయలు 5 రూపాయలే ఉండాలి. మిక్స్డ్గా ఉంటే ఈ ఉపాయం పనిచేయదు. ఏదైనా ఏకరూపంలో ఉండాలి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.